రాయబడిన మాట ఏంటంటే, జీవపు ఊట మరణకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న వారికి ఆయన జీవాన్ని ప్రసాదిస్తాడట. ఏ ఒక మరణకరమైన వ్యాధులు మనల్ని వెంటాడుతున్నా ఆయన ఆ వ్యాధుల్లో నుంచి మనల్ని విడుదల చేస్తానని, జీవపు ఊటగా ఉంటానని చెప్తా ఉన్నాడు. అయితే మొదటిగా మనకి దేవుడు ఎప్పుడు జీవాన్ని కలుగజేస్తాడు అంటే, ఇక కొంతకాలమునకు అని రాయబడింది. అంటే కొంత సమయాన్ని మనము కేటాయించాలి, కొంతవరకు మనము ఎదురు చూడాలట. దేవుడు మన పట్ల చేసే కార్యము అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి కోర్చిన రాదు. ఆయన మన కొరకు చేసే కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి. ఒకవేళ కొన్నిసార్లు జీవితం మీద విరక్తి పుట్టి, ఈ బ్రతికి ఎందుకు ఇక బ్రతకటం, చనిపోతే మంచిది అనుకుంటాం. కానీ జీవితం మీద, ప్రాణం మీద ఆశ కూడా వదులుకునే పరిస్థితులు మనం వెంటాడచ్చు. కానీ దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే నీ సమస్యల నుంచి విడిపిస్తాను, జీవజలపు ఊటని నేను ప్రసాదిస్తాను, మరణకరమైన పరిస్థితుల మధ్యలో నీకు నేను ఆరోగ్యాన్ని ఇస్తాను. మొదటి మాట. రెండో మాట, ఆయన జీవాన్ని ఎప్పుడు మనం సంపాదించుకోగలుగుతామంటే, నీ సత్య స్పందనను నా అంతరంగములను అని ఉంది. నీ సత్య స్పందనను అంటే దేవుడు మన పట్ల జీవాన్ని ఇవ్వాలంటే మనము సత్యముగా ఉండాలి, సత్యములోకి వెళ్ళాలి. అంటే క్రీస్తులోకి మనం వెళ్ళాలి. యేసుని మనము మనసారా అంగీకరించాలి. అప్పుడు దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడు. సమరయ స్త్రీతో అంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువారు నిత్య జీవమును పొందుతారు. అంటే నిత్య జీవం అనగా, నన్ను నమ్ముకుంటే నీవు పరలోకంలో శాశ్వతంగా ఉంటావు. ఈ భూమి మీద నువ్వు చనిపోయినా పరలోకంలో నేను నీకు జీవితకాలం యుగాలు ప్రతిరట్లు చేస్తాను. యేసుని అంగీకరిస్తే మనకి ఆయన జీవాన్ని ఇస్తాడట. మన బిడ్డలు చౌపత్ర స్థితిలో ఉన్నా, మన బిడ్డల ఆర్థికమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా ఆయన వారిని బ్రతికిస్తాడు. మరి ఉద్యోగ విషయాలే కానీ, వ్యాపార విషయాలే కానీ, ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. నువ్వు నడవలేని స్థితిలో ఉన్నా ఆయన నడిపిస్తాడు. దేవుని కొరకు ఎదురు చూడు, ఖచ్చితంగా తొందరపడమా. నువ్వు ఎంత ఎదురు చూస్తావో అంతగా నువ్వు ఆశ్రయించబడతావు. రెండో మాట ఏంటంటే, ఆయన నువ్వు నమ్మగలిగితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నేను వాక్యం ముగిస్తూ నీకు ఒక మాట చెప్తున్నాను. ఆయన జీవాన్ని ప్రసాదించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.